విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ప్రశాంత్ చిన్నప్పటి నుంచి చూసారా? అవునండి. సో ఎలా ఉంటాడు అసలు మనిషి? బేసిక్గా చాలా మంచి వ్యక్తి. అండ్ పొలము వ్యవసాయము కాకుండా ఇంకేమైనా హ్యాబిట్స్ ఉన్నాయి అక్కడ? అంటే సినిమాలు చేస్తుండే, చిన్న ఫిలిం షార్ట్స్ చిన్నగా చేస్తుండే. సో అందరితో ఇక్కడ ఎలా మంచిగా ఉంటుండే? మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఇంటి ఎదురుకున్న పర్సన్ బిగ్ బాస్ 7 అంత మంది పెద్ద పెద్ద కొట్టేసి గెలుచుకొని వచ్చాడు కప్పు, చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పరిచయం? అందరూ పరిచయం. అల్లుడు అవుతాడు నాకు. అల్లుడు అవుతాడా? అల్లుడు అనిపిస్తాడు. మామ అని పిలుస్తాడా? మామ అని పిలుస్తాడు. సో పల్లవి ప్రశాంత్ మామ అని పిలుస్తాడు మన సుదర్శన్ గారిని. సో అంటే నార్మల్ టైంలో ఇంతకుముందు ఈ యూట్యూబ్ లేకముందు కానీ లేకపోతే ఛానల్ ఇవన్నీ లేకముందు కూడా మనిషి సాధారణంగా కలగొల్పు మనిషి ఎలా ఉంటుంది? అందరితో కలిసిపోతుండే. ఊరు మొత్తం గేమ్స్ ఆడుతుండే, వాలీబాల్ ఆడుతుండే, అలా అన్ని గేమ్స్ కూడా ఆడుతుండే. సో పొలం పనులు చేస్తాం. పొలం పనులు నైట్లో వాలీబాల్ ఆడుతున్నాం. మాతో పాటు కూడా ఆడిండు వాలీబాల్. ఫుల్ టైం పొలం పనులు. ఎక్కువ మాత్రం పొలం పనులు. నాన్నకు ఎప్పుడు సహాయం చేస్తుండే ఎప్పుడు. ఇక్కడ వాళ్ళ ఇంటి పక్కన మనకు ఒక నైబర్ ఉన్నారు. ఆ నైబర్తో మాట్లాడి ప్రశాంత్ గురించి, అతని స్వభావం గురించి, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, ఏం చేసేవాడు, వాళ్ళకి తెలిసిన వివరాలని మనం కనుక్కుందాం. ఏ పేరమ్మా? నా పేరు లక్ష్మి. లక్ష్మి, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? ప్రశాంత్ చిన్నప్పటి నుంచి చూసిండ్రా? చిన్నప్పటి నుంచి చూసినాం. ఎట్లుండేటోడు చిన్నప్పటి నుంచి? ఇట్లే ఉండేటోడా? చాలా మంచోడు పిల్లగాడు. చిన్న ఆయన బుద్ధి తెలియనప్పుడు ఏదో కొంట చేష్టలు చేస్తే వేయచ్చు, కానీ జ్ఞానానికి వచ్చిన కొద్దీ మంచి పిల్లగాడు అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలుసు. తెలిసింది మంచోడు. 3 నెలల పిల్లగాడిని చూడక ఇప్పుడు చూద్దామని కళ్ళలో ఉన్నట్టున్నాడు. సో చిన్నప్పటి నుంచి చూసిందా ప్రశాంత్ని? చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. వాళ్ళ నాయన సహాయం చేయకుండా ఇంకేం చేస్తుండే మనోడు?
ఇదే వ్యవసాయం పని ఎప్పుడు ఈ ఫోన్లు అదొకటి ఇదొకటి మాట్లాడు. నేను ఏమైంది ప్రశాంత్ నువ్వు పెళ్లి చేసుకోక మీ అమ్మకి ఇంట్లో సాయం అని అవుతుంది, ఇంత పెళ్లి చేసుకుంటా అంటే ఇంట్లో నన్ను ఒక్కరిన సెలెక్ట్ అయ్యేదాకా చేసుకున్నామమ్మ అంటుండే. నేను అడుగుతుంటే అప్పుడప్పుడు గట్లా. మిమ్మల్ని అమ్మమ్మ అంటాడా? అమ్మమ్మ. పొలం పనులు కాకుండా ఇంకేమైనా చేస్తా అంటే ఊళ్ళో అందరితో కలిసి ఉండడము లేకపోతే? కలిసి ఉంటాడు ఆయన. ట్రాక్టర్ అది ఇది నడిపిస్తుండే అప్పుడు చిన్నప్పుడు. మస్తుగా మా జాగాలనే దున్ని అట్లా ఇట్లా నేర్చుకుంటుండే. చిన్న పిల్లగానప్పటి నుంచి కూడా పని చేసేటోడే. మంచి మనిషి, అందరికి సహాయం చేసే మనిషి చిన్నప్పటి నుంచి. ఎవరితోటి మాట వడగొట్టుకోడు, అందరితోటి బాగుంటాడు. కలిసిమెలిసి మంచిగా ఉంటారు వాళ్ళు. మా ఇంటి పక్కనే కదా మాకు. మొత్తం పైసలు కూడా రైతులకే ఇస్తా అని చెప్పిండు నిన్న. ఇక ఇస్తాడు కావచ్చు, మాకు మనిషికి ఇస్తాడేమో చూద్దాం. లేదు అందరికి ఎవరికైతే రైతులు ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికి ఇస్తాను పైసలు. ఉంటది కదా ఆయనకి, ఎవరు ఎట్లున్నది ఇంకా తను తెలుస్తుంది కదా, ఇస్తాడేమో అట్లా. మొత్తం కారు కూడా వచ్చింది. కారు ఏమో వాళ్ళ బాపుకి ఇస్తా అన్నాడు, బంగారం ఏమో వాళ్ళ అమ్మకి ఇస్తా అన్నాడు, ఇక పైసలు ఏమో రైతులకు ఇస్తా అన్నాడు. ఇస్తాడేమో, వచ్చినాక చూద్దాం. ఇస్తాడు. తీసుకుందాం మనిషికి. ఎట్లా మనిషి అంటే అందరితో కలగొలుపు ఉండి ఆటలు ఆడుకుంటా మంచిగా మాట్లాడతారు. ఆటలు ఆడకము లేకపోతే ఊర్లో ఏమన్నా ఫంక్షన్ జరిగితే అందరితో కలిసి ఉండడు. కలిసి ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, మంచిగానే ఉంటాడు. ఇప్పుడు మన ప్రశాంత్ ఎట్లుంటాడు? చిన్నప్పటి నుంచి ఇట్లే ఉండేటోడా మంచిగా? ఎదిగినా కొద్ది ఆయన ఇంత ముందుకు వేరే దాంట్లో పోయిండు. ఒక్కరు మోసం చేసాడు, 3 లక్షలు ఖర్చు పెట్టించి ఆయనకి ఇట్లా వేసిరట. ఏ సినిమా తీస్తానే చేస్తే ఆఫీస్ కాడ గ్రామ పంచాయతీ ఉండే ఆడికి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళ దోస్తు పోయి వాళ్ళ నాయన చెప్తే తోలుకొస్తే ఆడింత మందాతాడట. మందాత నేనే ఫస్ట్ తాత అని వాళ్ళ నాయన అనట. ఆడికి వెళ్ళి వద్దు అంటే మన పెద్ద ఫోన్ కొని నాన్న అని అడిగినట. పెద్ద ఫోన్ కొనిస్తాడు. దాంతో ఇవన్నీ పెట్టుకుంటా 1,20,000 ఫోన్ ఏదో కొనిస్తే దీనికి అక్కడ నుంచి స్టార్ట్ చేసింది. ఇక మొత్తం పొలం చూపించుడు, ట్రాక్టర్ చూపించుడు, ఇల్లు చూపించుడు, దున్నుడు మొత్తం. దున్నుతాడు, అవును దున్నుతాడు, వరాలు చెప్తాడు,
అంతే కదా. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాదు ఇప్పుడు 35 లక్షలు వచ్చినాయి నిన్న, మొత్తం రైతులకు ఇస్తా అని చెప్పిండు. రైతులకు ఇస్తాను అన్నాడు. ఇక ఆయన కాదు అభిమానం ఆయనకు ఉండాలి. మనం అంత మంది ముందు చెప్పిండు కదా ఇస్తాడు కావచ్చు. కార్ అయితే బాపుకి ఇస్తా, ఆ బంగారం అయితే అమ్మకి ఇస్తా, పైసలు అయితే రైతులు కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తా అని చెప్పిండు. కష్టాలు ఎవరు ఉన్నాయో వాళ్ళు ఇస్తా అని చెప్పిండు. చిన్నప్పటి నుంచి ఎట్లుండేటోడు, ఊర్లో మొత్తం కలిసిపోయి ఉండేటోడు అందరితో, గొడవలు ఏముండవు. ఊరు మొత్తం గుర్తుపడతారు. బిగ్ బాస్ కంటే ముందుగా గుర్తుపడతారు. అంతే ఊరంతా పరిచయమే, పక్క ఊరాల కూడా పరిచయం. మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయి ఊర్లో? 360 దాకా ఉంటాయి. 360 అంతేనా? 1680 ఓట్లు అంతేనా? కెమెరా తీసుకుంటా
హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమలారా ఏలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.